హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటని ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది. సో ఇట్స్ మై బర్త్డే వ్లాగ్. నా బర్త్డే రోజు ఎర్లీ మార్నింగ్ 2:30కి మాకు సుప్రభాత సేవ ఉంది. సో అందుకని దానికి ముందు రోజే, నా బర్త్డే ముందు రోజే మేము తిరుమలకి స్టార్ట్ అయిపోయాము. మామూలుగా మా ఇంట్లో ఎవరి బర్త్డేస్కైనా హాలిడేస్ వస్తే మేము బయటకు వెళ్ళిపోతాము, ఏదైనా ట్రిప్కి వెళ్తామన్నమాట. బట్ ఈసారి నాది వీకెండ్ వచ్చింది, అయినా కూడా మేము ఎందుకో కుదరలేదన్నమాట, ఎక్కడికి వెళ్ళలేదు. సో తిరుపతిలోనే ఉన్నాము. సో తిరుపతిలోనే ఉంటున్నాం కదా, నన్ను తిరుమలకైనా తీసుకెళ్ళండి అని చాలా రోజులుగా అడుగుతూనే ఉన్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళని. సో ఫైనలీ నాకు సుప్రభాత సేవ ఉందని చెప్పి సర్ప్రైజ్ చేశారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అయిపోయాను నేను. ద బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అంటే ఇదే అనమాట. నార్మల్గానే తిరుమలకి వెళ్ళేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అస్సలు చాలా చాలా హైలో ఉంటుంది. అండ్ అలాంటిది బర్త్డే రోజు స్వామివారి దర్శనం చేసుకుంటున్నామంటే ఇంకా ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేను నాకు ఎంత హ్యాపీగా ఉన్నిందో ఆ రోజు. సో ఫైనలీ మేము తిరుమలకి అయితే వెళ్ళిపోయాము ముందు రోజు నైట్. హే గాయ్స్, ఇప్పుడు అందరూ పడుకున్నారు అనమాట. నేను మా మమ్మీ తప్ప. మా మమ్మీకి ఇలాంటి వాటిల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఇంకా 12 అవ్వడానికి 3 minutes ఉంది. మేము చిన్న కప్ కేక్స్ తెచ్చుకున్నాం. నాకు కరెక్ట్ టైంకి మౌత్ అల్సర్ వచ్చింది గాయస్. రేపు అసలే ఎర్లీ మార్నింగ్ కూడా మిడ్నైట్ మాకు దర్శనం ఉంది. హ్యాపీ బర్త్డే బంగారు. ఓకే, ముందు విష్ చేసుకోవాలి ఫస్ట్. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ. థ్యాంక్ యూ. చీకట్లో ఏం చేశాను? కేక్ కావాలా? సరే తిను, నీకే ఫస్ట్. నేను కూడా తినలే. ఇక్కడ కూడా సూపర్. అందరూ రెడీ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇదే అనమాట నా అవుట్ఫిట్. నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా గెట్టింగ్ రెడీ విత్ మీ అండ్ పిక్స్ కూడా అప్లోడ్ చేశాను. సో వెళ్ళి చూసేయండి. దర్శనం చాలా బాగా జరిగింది. అసలు నా బర్త్డే రోజు అసలు దర్శనం జరగడమే అసలు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ స్వామివారిని చాలా బాగా చూశాను. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అసలు తిరుమల వెళ్తే అదేంటో ఒక తెలియని ఒక ఫీలింగ్ అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు గోపురం అవన్నీ చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది అక్కడే. అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఆ పాజిటివిటీయే వేరే ఉంటుంది. అండ్ నాకైతే అసలు తిరుమలకి వెళ్తే అసలు తిరుమల గురించి చెప్పాలంటే అసలు ఆ ఫీలింగ్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అంత బాగుంటుంది. అండ్ మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేము రూమ్కి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 9-10 అరౌండ్ అలా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. హ్యాపీ బర్త్డే నాని పాపా. థ్యాంక్ యూ.
అండ్ ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం ఫ్యామిలీ అందరం అని చెప్పి రెడీ అవుతున్నాను. అలాగే కొన్ని బర్త్డే పిక్స్ తీసుకుందామని చెప్పి ప్రియక్కనైతే మేకప్ చేయమని అడిగాను అనమాట. ప్రియక్కే వచ్చి మేకప్ చేశారు, ఇంటికి వచ్చి చేశారు. నాకు ప్రియక్క మేకప్ చాలా చాలా ఇష్టం గైస్. అసలు ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేస్తారంటే అసలు ఆ ఫ్లాలెస్ మేకప్ ఇస్తారు, ఆ స్మూత్గా ఉంటుంది ఫేస్, అసలు ఏదో ఫిల్టర్ వేసినట్టే ఉంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం. సో మేము ఎప్పుడు డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తూ ఉంటాము. సో అలా డిఫరెంట్ లుక్స్లో ఇది వన్ ఆఫ్ ది లుక్. అండ్ ఇట్లా హాఫ్ పోనీ ట్రై చేద్దాం అనుకొని ట్రై చేస్తున్నాము. అండ్ మేకప్ అయితే నాకు అసలు ఐడియా ఉండదు, అక్కే చేసేస్తారనమాట. సో మేకప్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాము. సో గైస్ ఇదనమాట నా బర్త్డే వ్లాగ్. మనం బర్త్డే హాఫ్ డే అంతా అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి సరిపోతుంది. సో నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్. అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇదనమాట నా బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కింద ఉండే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్. బీచ్ బ్యాగ్ అంటూ నేను ఎన్నిసార్లు అడిగా తెలుసా, తెలియలేదు ఎవరు నాకు. థ్యాంక్ యూ చిన్న, ఇన్ని గిఫ్ట్లు అసలు. ఇది పట్టుకోరా, ఇంకో నెయిల్ పాలిష్. థ్యాంక్ యూ చిన్న, చాలా బాగుంది బీచ్ బ్యాగ్. ఫైనలీ బీచ్ బ్యాగ్. మీరు మనోళ్ళే, నేను నీకేస్తారేమో స్విమ్మింగ్ పూల్.